ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు కోరినా కోరకపోయినా, ఎవరు ఏమనుకున్నా ఆయనే జాతిపితగా నిలబడతాడు ప్రజల హృదయాల్లో. అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే ఆ సిద్ధాంతాన్ని తయారు చేయడం వేరు, ఆ నినాదాన్ని ఇవ్వడం వేరు, దానికోసం కొంతకాలం శ్రమపడి ఆ పోరాటాలు వైఫల్యం చెందడం వేరు. కానీ గమ్యాన్ని ముద్దాడేదాకా నేను వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. నా లక్ష్య సాధన కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను, పుష్టివ్యాధి వాన్నైనా కౌగలించుకుంటాను అన్నాడు. మధ్యలో కాడి కింద పెట్టను అన్నాడు. అన్న మాట ప్రకారంగా 14 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి పోరాడి అందరినీ ఐక్యం చేసి ఆయన వ్యూహం ఎత్తుగడలతోనే అందరినీ చిత్తు చేసి చివరికి ఆమరణ దీక్షకు సిద్ధపడి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టడానికి కూడా ఎంతమంది రిక్వెస్ట్ చేసినా నేను దీక్ష విరమించానని చెప్పి కుటుంబ సభ్యులైనా, ఆఖరుకు తను నమ్ముకున్న జయశంకర్ సార్ కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దాం మీరు మానండి నిరాహార దీక్ష అంటే కూడా వినకుండా పట్టుదలతో ఆయన చేసిండు కాబట్టి డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చింది కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఈజ్ వెరీ మచ్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. ఎంతమంది లుచ్చాగాళ్ళు, ఎంతమంది చిల్లరగాళ్ళు ఆయనను కాదన్నా కూడా అది వాళ్ళ యొక్క పతనానికి దారితీస్తుంది తప్ప అది సూర్యుని మీద ఉమ్మేయడం లాంటిదే.